హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, వికలాంగులకి, 45 నుంచి 65 సంవత్సరాల వయసు గల వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేయుత పెన్షన్లు అయితే పెంపు చేస్తున్నారండి. మరి ఎవరెవరికి ఎంత అమౌంట్ పెంచుతున్నారు, మరి ఎప్పుడు పెంచుతున్నారు, మరి కొత్తగా దరఖాస్తు ఫారాలు పెట్టుకున్న వారికి కూడా మరి వెరిఫికేషన్స్ మరి ఎప్పుడు చేస్తారో, మరి వీళ్ళకి కూడా పెంపు చేస్తారా లేదా తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది, వేరే వాళ్ళ ముందరికెళ్ళి కూడా చూపిస్తుంది, అందరి ముందరికెళ్ళి చూపిస్తుంది, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది, ఉపయోగం ఉంటుందండి. ఇంకా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. ఇక రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆసరా చేయుత పెన్షన్లు అయితే వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి అందరికి కూడా పెంచుతున్నారండి. మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే 9 కోట్ల అప్పు అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తీసుకోవడం జరిగింది. మరి 9 కోట్లలో 2 కోట్లు అయితే రైతు బంధుకు రుణమాఫీకి అయితే చేయడం జరిగింది. మరి ఇప్పుడు 9 కోట్లు 7 కోట్లు మాత్రము ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆసరా చేయుత పెన్షన్లు అయితే పెంచారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ భారీగా పెంచడం జరిగింది. కాబట్టి పాత లబ్ధిదారులకు 2016లో ఎవరైతే ఈ పెన్షన్దారులు లబ్ధిదారులు ఉన్నారో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు వీళ్ళందరికీ కూడా పెంచుతున్నారు. మరి వృద్ధులకి, వితంతువులకి ఏమో 4,000 రూపాయలు, వికలాంగులకేమో 6,000 రూపాయలు, ఒంటరి మహిళకు కూడా 4,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి 7 కోట్లు అయితే ఇప్పుడైతే ఈ ఆసరా పెన్షన్లకే విడుదలైతే చేయడం జరిగింది. అప్పుగా తీసుకున్నారు. అలాగే ఇక వీళ్ళకైతే కేటాయిస్తున్నారండి. 7 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొని 7 కోట్లు ఆసరా చేయుత పెన్షన్లకే కేటాయిస్తున్నారు. అలాగే పాత వాళ్ళకి 2016 లోపు ఉన్నవారికే కాకుండా అలాగే కొత్త వారికి కూడా మరి దరఖాస్తు ఫారాలు, అప్లికేషన్ ఫారాలు వెరిఫికేషన్ అయినాక వాళ్ళకు కూడా ఈ యొక్క పెన్షన్లో జత చేస్తాం, వాళ్ళకు కూడా పెంచుతాం అనేసి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా జత చేస్తాము అనేది జరిగింది.